హలో హాయ్ నేను మిత్రు బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరింత సక్సెస్ఫుల్గా మరింత రేటింగ్తో దూసుకుపోయే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మనం ఊహించిన విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నలుగురు కంటెస్టెంట్లు రాబోతున్నారు. నిజంగా వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి కంటెస్టెంట్లు అని చెప్పాలి. వారి గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి ప్రవేశిస్తున్నటువంటి కంటెస్టెంట్ గురించి నేను చెప్పబోతున్నాను. మొత్తంగా నలుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. నలుగురు కూడా కాస్త ఆసక్తిగా ఉన్నటువంటి కంటెస్టెంట్లే. వారిలో మొదటి కంటెస్టెంట్ గురించి చెప్తాను. ఈ కంటెస్టెంట్ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఇక అలానే ఈమె రాజకీయ మాజీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి వ్యక్తి కూడా. అంటే ఇక్కడ మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉండాలి ఆమె ఎవరో కాదు, మాధురి గారు. మాధురి గారు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మాధురి గారు హౌస్లోకి వచ్చిన తర్వాత మరింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే సోషల్ మీడియాలోనైతే మాధురి గారిని ఫేమస్ చేయడం జరిగింది. అలానే ఆమె వీడియోస్ కూడా ఎంత వైరల్ అవుతాయో, ఎన్ని మిలియన్స్ వ్యూస్లో ప్రేక్షకులు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి మాధురి గారు వచ్చిన తర్వాత ఆడియన్స్ సపోర్టు ఆమెకి ఎలా ఉంటుంది, ఆమె గేముల్లో కానీ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు కానీ ఎలా రియాక్ట్ అవుతారు, ఆమెతో ఎలా కలిసిపోతారు అనే విషయం ఒకటి మాట్లాడుకోవాలి. అలానే ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఓటింగ్ పరంగా మాధురి గారికి ఎంత ఓటింగ్ ఇస్తారు, అంటే మొదటి వీక్లోనే హౌస్ నుంచి బయటికి వెళ్ళేటట్లుగా చేస్తారా, లేదా ఎక్కువ ఆమెకి సపోర్ట్ చేసి ఆమె టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్స్ కలిగిస్తారా అనేది మాత్రం మనం ఆమె వచ్చిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక మాధురి గారు అయితే కనుక హౌస్లోకి నలుగురు కంటెస్టెంట్లు వస్తున్నారు అంటూ కూడా నేను చెప్పడం జరిగింది. ఆ నలుగురు కంటెస్టెంట్లో ఈ యొక్క మాధురి గారు కూడా ఒకరు. ఏమైతే రావటం 99% అయితే కన్ఫామ్ అయిపోయింది. మాధురి గారు అయితే కనుక బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రాబోతున్నారు. ఇక అలానే మరో ముగ్గురు కంటెస్టెంట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో భాగంగా ఇక్కడ నామినేషన్లో భాగంగా ఈ యొక్క సుమన్ శెట్టి నామినేషన్ అయితే చేయడం జరిగింది. సుమన్ శెట్టి ఇక ఫ్లోరా సైని రాము అయితే ఈరోజు జరిగినటువంటి గేముల్లో భాగంగా చాలా సూపర్గా అయితే గేమ్లు అయితే ఆడటం జరిగింది. అయితే సుమన్ శెట్టి ఒక పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇటు రీతు చౌదరి గురించి నిన్నటి వీడియోలో కూడా నేను ఈ యొక్క మాటనైతే చెప్పడం జరిగింది. ఇటు రీతు చౌదరి ఇక్కడ మాటని అక్కడ మాటని ఇక్కడ చెప్తుంది, తనకు తగ్గట్లుగా నడుచుకుంటుంది. ఇక అక్కడ ఏదైనా ఆమెకి సంబంధించినటువంటి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఆమె అది కరెక్ట్ కాదు అని ఎదుటివారు వాదిస్తే వారిపైన విరుచుకుపడటం అలాంటి ప్రయత్నాలు గేముల్లో చేస్తుంది అంటూ కూడా కొన్ని వాదనలు వినిపించడం జరిగింది. ఇక నాకు తెలిసినటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ ఈరోజు జరిగిన నామినేషన్లో కూడా చూడు, ఇక్కడ సుమన్ శెట్టి అన్న చక్కటి క్లారిటీతో వివరిస్తున్నాడు. క్లారిటీతో మాట్లాడుతున్నప్పుడు తన నామినేషన్ తీసుకోకుండా అసలు సుమన్ శెట్టి మాట్లాడకుండానే ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రేక్షకులకు అర్థం అవ్వకుండా అసలు చెప్పిన పాయింట్ ఏంటి, లేదా ఇటు రీతు చౌదరి చెప్పే పాయింట్ ఏంటి అని ప్రేక్షకులు అర్థం అవ్వకుండానే ఏమి ఎక్కువగా వాదించడం, గొడవకు ఎక్కువగా స్పీడ్గా వెళ్ళిపోవటం చేయడం జరుగుతుంది. దీనివల్ల రీతు చౌదరికి మరింత మైనస్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇక ఫ్లోరా సైని నామినేషన్ కూడా చాలా బాగుంది అని అయితే నాకు అనిపించింది. ఆమె నామినేషన్ ఏంటంటే హరీష్ ఇటు ఆడవారిని కించపరిచే రీతిగా ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వైపు అంటే ఆడవారిపైన విరుచుకుపడే ప్రయత్నం చేయటం, ఏది అనిపిస్తే అది మాట్లాడటం, అక్కడ ఆడవారు బాధపడతారు అనేది ఏమి ఆలోచించట్లేదు. హౌస్లో ఏది అనుకుంటే అది మాట్లాడేస్తున్నారు. దీనివల్ల కొంతమంది ఆడవారికి ఇబ్బంది అవుతుంది అంటూ కూడా ఫ్లోరా సైని అయితే నామినేషన్ చేయడం జరిగింది. అయితే దీన్ని తీసుకున్నటువంటి హరీష్ అయితే మరింత విరుచుకుపడే విధంగా అసలు ఎందుకనో ఏదైనా నామినేషన్ జరిగినా ఏదైనా ఒక టాపిక్ వస్తే కనుక హరీష్ ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి ఎక్కువగా అంటే కూల్గా సమాధానం చెప్పాల్సిన కొన్ని విషయాలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఎమోషనల్ అయిపోవటం, ఎక్కువగా దాని గురించి మాట్లాడటం, దానివల్ల మిగతా వారికి కూడా అతను మైనస్ అవటం, అందరికీ వ్యతిరేకంగా అయితే హరీష్ అవడం జరుగుతుంది. మీరు గమనించారు లేదో, హరీష్ మాట్లాడినటువంటి కోపం వల్ల ఇంక ఇటు తనుజ కానీ మిగతా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ సంజన కానీ చాలామంది రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల ఇటు హౌస్లో నాకు తెలిసి హరీష్కి వ్యతిరేకత అనేది కలుగుతుంది అనమాట. ఇక అలానే ఇక్కడ మరో విషయాన్ని నేను ఇక్కడ మాట్లాడబోతున్నాను. ఇప్పుడు
మనం దివ్యల మాధురి గురించి చెప్పాము, రీఎంట్రీ అంటే మన హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రాబోతుందని. ఇక మరో కంటెస్టెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరో కంటెస్టెంట్ హౌస్లోకి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు అంటే, ఇక్కడ ప్రత్యేకంగా ఏం గురించి కూడా మనం చెప్పవసరం లేదు. అలేఖ్య చిట్టి సిస్టర్ ఏమైతే ఉన్నారో మనం అనుకున్నాం బిగ్ బాస్ హౌస్లో అలేఖ్య చిట్టిలో ఎవరో ఒకరు అయితే వస్తారు అంటూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక వారికి సంబంధించి ఇక్కడ మనకి రమ్య మోక్ష ఏమైతే హౌస్లోకి బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనైతే సిద్ధంగా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అయితే ఏమే వస్తున్నారు. ఏమి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు ప్లస్ మైనస్ రెండు రకాలుగా ఆమె ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఎంత ఫేమస్ అంటే తక్కువ టైంలోనే, అంటే కొంతమంది అంటే బాగా కష్టపడి ప్లస్ ద్వారా ఎక్కువ సక్సెస్ అవుతే, కొంతమంది మైనస్ ద్వారా కూడా అంటే వ్యతిరేకత తెచ్చుకొని కూడా ఫేమస్ అవుతారని నిరూపించినటువంటి వ్యక్తుల్లో ఇటు అలెక్స్ చిట్టి అనే కంటెస్టెంట్ వీరు ఒకరు అనమాట. ఈ కంటెస్టెంట్ కూడా హౌస్లోకి అయితే ఇప్పుడు రాబోతుంది. మరి ఏమని కూడా ఇటు సోషల్ మీడియాలో కానీ ఆడియన్స్ ఎలా వీరిని అభిమానిస్తారా లేదా వ్యతిరేకంగా ఏమని మొదటి వీక్ నుండి హౌస్ నుంచి బయటికి పంపిస్తారా, లేదా అంటే వారి వ్యక్తిగత విషయం ఏదైనప్పటికీ హౌస్లోకి వచ్చిన తర్వాత వారి ఆటను చూసి తన ఉండే వ్యక్తిత్వాన్ని చూసి హౌస్లో మరింత సపోర్ట్ చేస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. అలేఖ్య చిట్టిలో ఈ చిట్టికి సంబంధించి ఈ యొక్క సిస్టర్కి సంబంధించి ఇటు రమ్య మోక్ష కూడా హౌస్లోకి అయితే రావడం జరుగుతుంది. వీరిది కూడా 100% 99% కన్ఫర్మ్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నేను నలుగురు కంటెస్టెంట్ల గురించి చెప్తున్నాను. ఆ నలుగురు కంటెస్టెంట్లో దివ్యల మాధురి గారి ఒకరు, అలానే అలేఖ్య ఇది మన రమ్య మోక్ష ఒకరు, వీరు ఇద్దరు అయితే కన్ఫామ్గా ఇక్కడ హౌస్లో 99% ఉంటారనమాట. ఇంకా అలానే ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో మరొక విషయాన్ని కొన్ని చర్చించుకుందాం. ఆ తర్వాత ఇంకా ఇద్దరు కంటెస్టెంట్ల గురించి అయితే మాట్లాడుకుందాం మనం. ఇక్కడ మరొక టాపిక్ అయితే ఈరోజు జరిగినటువంటి టాపిక్లో హరీష్ విషయానికి వస్తే, హరీష్ గొడవ పెట్టుకోవటం వలన ఇక్కడ మన సంజన గారు కానీ ఇక అలానే ఇటు మన తనుజ కానీ ఎక్కువగా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అంటే ఆ యొక్క విషయం ఏమిటంటే, మొన్న జరిగినటువంటి టాపిక్లో ఇటు సంజన గారు హౌస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కంటెస్టెంట్ల గురించి మాట్లాడే సందర్భంలో ఒక విషయాన్ని అయితే చక్కటి క్లారిటీతో మాట్లాడటం జరిగింది. అదేంటంటే, మీరు ఇక్కడ హరీష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేయడం వల్ల కంటెస్టెంట్లకి కాస్త ఇబ్బందిగా మారుతుంది, అతను ఏదైనా మాట్లాడేటప్పుడు స్మెల్ వస్తుంది, ఇలా ఆమె అయితే మాట్లాడటం. అంటే నేను వెళ్ళిపోతున్నాను కానీ మనసులో ఉన్నది అంటే నాకు తెలిసి ఆమె వెళ్ళిపోతున్నా అనుకోకపోతే ఆ విషయాన్ని బయట పెట్టకపోవచ్చు, కానీ వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను హౌస్లో ఇక ఉండను కాబట్టి ఈ విషయాన్ని తెలియపరచడం వల్ల మిగతా కంటెస్టెంట్లు అంటే హౌస్లో ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్లు కొంచెం అంటే అర్థం చేసుకొని అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నడుచుకొని హరీష్ తన పద్ధతిని మార్చుకుంటాడేమో అనే రీతిలో నాకు తెలిసి అయితే ఆమె చెప్పడం జరిగింది. ఏమనంటే, అక్కడ నువ్వు 4 రోజులకు ఒకసారి స్నానం చేయడం వల్ల మిగతా కంటెస్టెంట్లు కాస్త ఇబ్బందిగా మారుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలా చెప్పడం వలన హరీష్ గారు అయితే బాగా ఫీల్ అయిపోవడం జరిగింది. ఫీల్ అయిపోయిన తర్వాత అతను నేను నా చేతికి డ్యామేజ్ అంటే గాయం జరిగినప్పటికి కూడా నేను వంట చేస్తున్నాను, నేను అన్ని పనుల్లో నేను స్నానం చేయకపోయినా సరే నేను అన్ని పనుల్లో పాల్గొంటున్నప్పుడు మీరు నేను ఏదైనా మిస్టేక్ చేసుకుంటే అక్కడ చెప్పొచ్చు కదా, అప్పుడు అంటే నేను ఈ యొక్క స్నానం చేయనప్పుడు నాతో వంట ఎందుకు చేయించుకుంటున్నారు, స్నానం చేయనప్పుడు నాతో కలిసి ఎందుకు ప్రయాణం చేస్తున్నారు అనే రీతిగా మాట్లాడి ఆ రోజు నుండి వంట అయితే ఆఫ్ చేయడం జరిగింది. అలా చేయటం వల్ల మాకు ఇబ్బంది అయిందంటూ కూడా రాము కానీ ఇటు తనుజ కానీ ఇటు సంజన కానీ కొంతమంది హౌస్లో ఉన్నట్టు చాలామంది కంటెస్టెంట్లు అయితే మాట్లాడటం జరిగింది. అయితే రాము అయితే చక్కటి క్లారిటీతో ఒకటి వివరించడం జరిగింది. ఎవరో ఒకరు అన్నారని చెప్పి నువ్వు దాన్ని పట్టుకొని హౌస్లో నీకు ఇచ్చినటువంటి టాస్క్ని ఏదైతే నీకు ఇచ్చినటువంటి పనిని నిర్వహించకుండా నీవు దాంట్లో తప్పించుకొని నాకు పలానా వ్యక్తి నన్ను ఏలెత్తి చూపాడు కాబట్టి నేను అది చేయనని చెప్పి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. దీనివల్ల నీకు ఇచ్చినటువంటి పనులు సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి నిన్ను నామినేషన్లో పెడుతున్నావు అంటూ కూడా రాము మాట్లాడడం జరిగింది. హరీష్ అయితే దాన్ని వ్యతిరేకించి నేను కరెక్ట్గానే పనిచేస్తున్నాను కానీ నన్ను కించపరిచినట్టుగా అవమానపరిచినప్పుడు నేను ఎందుకు చేయాలి అంటూ ఇతను మాట్లాడటం జరిగింది. ఈ యొక్క టాపిక్లో ఏంటంటే, ఇప్పుడు నన్ను ఇలా అంటున్నారు కాబట్టి, నన్ను ఏదైతే మీరు ఇలా నేను స్నానం చేయట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఈ పనుల నుండి తప్పుకుంటున్నానని చెప్పేసి ఆ యొక్క హౌస్లో ఉన్నటువంటి ఎవరికైతే అతని వల్ల ఇబ్బంది అవుతుందో వారితో మాట్లాడిన తర్వాత వారు నిజంగా ఓకే నువ్వు స్నానం చేయట్లేదు కాబట్టి ఇక్కడ తప్పుకుంటే బాగుంటుందని ఆ కంటెస్టెంట్లు అంటే బాగుండేదే,
కానీ అతను అలా చెప్పుకోకుండా ఆ యొక్క పనుల నుంచి, అతను కేటాయించిన పనుల నుంచి తప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఇక్కడ మరొక టాపిక్ ఏంటంటే, నిజంగా ఇక్కడ అతన్ని బాధ పెట్టారు కాబట్టి ఆ క్షణంలో అంటే ఉన్న ఆ యొక్క టాపిక్లో అక్కడ జరిగినటువంటి సంభాషణలో అతనికి బాధ కలిగి అతను వెళ్ళాడు. దానిని కూడా కంటెస్టెంట్లు అర్థం చేసుకుంటే బాగుండేది. అర్థం చేసుకోకుండా దీన్ని కూడా నామినేషన్లో తీసుకొచ్చి రచ్చ చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదేమో అన్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇంకా అలానే మరో కంటెస్టెంట్, నేను ఇద్దరు కంటెస్టెంట్ల గురించి చెప్పాను, మాధురి గారి గురించి, రమ్య మోక్ష గురించి హౌస్లోకి అయితే రాబోతున్నారంటూ కూడా ఇంకొక ఇద్దరు కంటెస్టెంట్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరొక ఇద్దరు కంటెస్టెంట్లు సుహాసిని గురించి కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. సుహాసిని గురించి కూడా నేను ముందుగానే చెప్పాను అనమాట. నేను సుహాసిని గారు హౌస్లోకి వస్తున్నారంటూ కూడా ఒక వీడియో ముందుగానే చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ వీడియో నేను చేయడం జరిగింది. ఇక్కడ ఏమి కూడా సీరియల్ ద్వారా, కొన్ని మూవీస్ ద్వారా కూడా అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమి కూడా ఆడియన్స్లో నాకు తెలిసి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. ఏమి కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె కూడా వస్తున్నారు. ఏమది కూడా 99% అయితే కన్ఫర్మ్ అయింది హౌస్లోకి రావడానికి. ఇక మరో కంటెస్టెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరొక కంటెస్టెంట్ అఖిల్ రాజ్ కూడా ఆర్టిస్ట్ అనమాట. ఇతను కూడా ఈ యొక్క హౌస్లోకి రావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఈయన కూడా హౌస్లోకి అయితే వస్తున్నారు. మొత్తం 4 కంటెస్టెంట్ల గురించి అయితే నేను చెప్పడం జరిగింది. ఇటు అఖిల్ రాజ్ గురించి, దివ్యల మాధురి గారి గురించి, అలానే ఇటు రమ్య మోక్ష గురించి, అలానే సుహాసిని గురించి 4 కంటెస్టెంట్లు అయితే 100% హౌస్లోకి వస్తారు. మీరు రాకపోతే నా యొక్క వీడియో కింద మీరు కామెంట్ చేయొచ్చు, మీరు చెప్పారు వాళ్ళు రాలేదని. ఇక్కడ 4 అయితే 99% 100% నేను చెప్పింది అయితే జరుగుతుంది. ఈ 4 కంటెస్టెంట్లు అయితే హౌస్లోకి వస్తారు. ఇక అలానే ఈ యొక్క వీక్ అయితే మరొక కంటెస్టెంట్ గురించి కూడా మనం చర్చించుకోవాలి. దివ్య కూడా ఇటు సంజన గురించి మాట్లాడుకున్నాం, ఇటు దివ్య గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను మొన్న వీడియోలో కూడా చేశానమాట. దివ్య హౌస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు కానీ లేదా ఇటు ఆడియన్స్కి కానీ చేరువయ్యే విధంగా ఏమాత్రం ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకంటే మీరు గమనించారో లేదో, అంతా వ్యతిరేకంగా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల పైన గొడవలు పడటం, అంటే నాకు నేను కరెక్ట్గానే ఉన్నాను, నాకు నేనే తోపు అనే రీతిలో ఆమె అయితే వ్యవహరిస్తుంది. దీనివల్ల హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకి వ్యతిరేకతతో తెచ్చుకోవడంతో పాటు ఆడియన్స్లో కూడా వ్యతిరేకత తెచ్చుకుంటుంది. అంటే ఇలా చేస్తే నాకు తెలిసి 1-2 వీక్లోనే ఆమె హౌస్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడా కూడా ఒకవేళ ఆమెకు మైనస్ జరుగుతున్నా, తప్పు జరుగుతున్నా కానీ అక్కడ ఏదన్నా టాపిక్ వచ్చిందంటే దాన్ని అక్కడతో వదిలేయకోకుండా ఎక్కువ లాగుతూ, అంటే ఆడియన్స్ చూసుకుంటారు కదా ఆమె వైపు మిస్టేక్ ఉందా, ఆమె జెన్యూన్గానే ఉంది, ఆమె జెన్యూన్గానే మాట్లాడుతుంది, కానీ ఆమెను టార్గెట్ చేస్తున్నారు లేదా ఇట్లా కొంత సింపతి అయినా కలుగుతుంది కదా ఆడియన్స్లో కానీ ఇటు హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లలో కానీ. ఎక్కడ ఇటు ఈ యొక్క దివ్య మీద సింపతి కలగకుండా ఆమె చేసుకుంటుంది. దీనివల్ల ఆమె మైనస్గా మారి ఇటు ఆడియన్స్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించుకునే విధంగా, అలానే నామినేషన్లో కూడా ఆమె మీద ఎక్కువ కలిగేటట్టు, ఎక్కువగా నామినేషన్లు జరిగేటట్లుగా కలగజేసుకుంటుంది. ఇది యొక్క దివ్య పద్ధతి కూడా నాకు తెలిసి కరెక్ట్గా అయితే నాకు అనిపించలేదు. మీకు దివ్య పద్ధతి ఎలా ఉంది, ఆమె ఎక్కువ కాలం హౌస్లో ఉంటుందా లేదని కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇంకా అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వీక్లో నామినేషన్లోనైతే దివ్య ఉండటం జరిగింది, ఫ్లోరా సైని ఉండటం జరిగింది, హరీష్ ఉండటం జరిగింది, సంజన ఉండటం జరిగింది, రీతు చౌదరి ఉండటం జరిగింది, ఇటు శ్రీజ కూడా ఉండటం జరిగింది. ఇక్కడ నేను ఒక కంటెస్టెంట్ గురించి మాట్లాడాలి. ఫ్లోరా సైని గారు అయితే నిజంగా ఒక హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా జెన్యూన్గా ఉంటుంది. ఆమెని ఇప్పుడు నాకు తెలిసి గేముల్లో కూడా 100% ఎఫెక్ట్ పెట్టి ఎక్కడా ఆడలేదు, అయినా ఆమెకి అంత సపోర్ట్ వస్తుంది. ఆమె చాలా వీక్ నుంచి నామినేషన్లో ఉంటున్నప్పటికీ కూడా ఆమె ఇంకా సపోర్ట్తో కొంత ప్రేక్షకులకి చేరువవి, ఆమె కంటే బాగా గేములు ఆడిన వారు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆమె హౌస్లో కొనసాగుతుందంటే ఆమె జెన్యూన్గా ఉండటం వల్లే. నిజంగా ఫ్లోరా సైని గారు ఆమె నామినేషన్ కూడా ఇటు ఈరోజు నామినేషన్ జరుగుతుంటే సుమన్ శెట్టి ఇంక అంతటితో ఆపేయమ్మా అంటూ సైకి చేయడంతో ఆయన మాటకు విలువిచ్చి ఇటు ఫ్లోరా సైని కూడా ఆగిపోవడం జరుగుతుంది. నిజంగా ఫ్లోరా సైని గారు చాలా జెన్యూన్గా హౌస్లో ఉంటున్నారు. మీకు ఎలా అనిపించింది ఫ్లోరా సైని గారి గురించి కూడా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇక్కడ 4 కంటెస్టెంట్ల గురించి అయితే నేనైతే చెప్పడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి అఖిల్ రాజు, అలానే దివ్యల మాధురి గారు, అలానే ఇటు రమ్య మోక్ష, ఇటు సుహాసిని గారు 4 కంటెస్టెంట్లు అయితే హౌస్లోకి రాబోతున్నారు. అలానే మన ఈ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.